వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్టు చేసి నేషనల్ హైవే 65 ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్న పోలీస్ బృందం. ఈ అరెస్టును ఖండిస్తూ జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ తన్నీరు నాగేశ్వరరావు నిరసన వ్యక్తం తెలియజేశారు. కూటమి ప్రభుత్వానికి గడ్డు కాలం మొదలైందని, వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా ఉన్న వారిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లించాలని ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు తెలియజేశారు. వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ గత 9 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా తన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందాం, సూపర్ 6 హామీలు నిలబెట్టుకుందాం, ప్రజలకు మంచి చేద్దాం, ఓట్లేసి గెలిపించిన ప్రజలకి సేవ చేద్దామనే ఆలోచన లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయభ్రాంతులు గురి చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో వాళ్ళని వేధించాలి అనే ఒక పట్టుదలగా ఈ కూటమి ప్రభుత్వం గత 9 నెలలుగా పనిచేస్తూ ఉంది. వల్లభనేని వంశీ గారి విషయంలో గత 9 నెలల నుంచి కూడా ఈయన ఎక్కడ దొరుకుతాడు, ఈయన్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఈయన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, ఈయన ఒక కేసు మీద అరెస్ట్ చేసి ఇంకా రకరకాల ఆయన్ని అక్రమంగా జైల్లోనే నిర్బంధించాలని చెప్పి కుట్రపూరితంగా ఇవాళ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నగాక మొన్న ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగిన కేసు ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో అతనే పోయి స్వయంగా మెజిస్ట్రేట్కి తెలియజేసి నేను ఇచ్చినది తప్పుడు కేసు, నేను ప్రేరేపిత కేసు ఇచ్చాను, నాకు ఈ ఉద్దేశం లేదు, అయినప్పటికీ కూడా నన్ను తప్పుదోవ పట్టించి ఆ రోజు కేసు ఇచ్చారని చెప్పి ఆయన విత్డ్రా చేసుకున్నప్పటికీ కూడా ఆ తెల్లారి పొద్దున్నే కక్షపూరితంగా ఆ కేసు అలా విత్డ్రా చేసుకోకూడదు అని చెప్పి వీళ్ళు అధికార పార్టీ మరి నాయకుల ఒత్తిడితోని పోలీసులు కూడా అక్రమ కేసులు నిన్న వల్లభనేని వంశీ గారి మీద SC/ST కేసు కానీ అలానే మరి కిడ్నాప్ కేసు కానీ కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అక్రమ కేసులు. తప్పనిసరిగా ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే అధికార పార్టీ మాట విని తప్పుడు కేసులు కడుతున్నారో ఆ పోలీసులందరికీ కూడా మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ అక్రమ కేసుల మీద పోరాటం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. ఎవరైతే ఈ అక్రమ కేసులకి పాల్పడ్డారో రేపు భవిష్యత్తులో మా పార్టీ అధికారంలోకి వచ్చిన